హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పును వెలువరించింది. విస్పష్టంగా పనులు తక్షణమే ఆపండి, ఒకవేళ గనక పనులు జరిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీరే బాధ్యత వహించాలి, శాంతికుమారి గారు, మీరు అవసరమైతే జైలుకు పోతారు పనులు కంటిన్యూ అయితే. సో అని చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. ఖచ్చితంగా ఈ తీర్పు వెనకాల ఎవరున్నారు అంటే ఎవరున్నారు మీన్స్ ఎవరి వల్ల ఈ జడ్జిమెంట్ వచ్చింది, లేదు ఏ రకంగా సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది అని అంటే అక్కడ ఉన్న విద్యార్థులు చేసిన పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా అడుగులేసే ముందు ఆచితూచి అడుగులేయాలి, ఆలోచించి అడుగులేయాలి. అసలు అవసరం ఏముంది అని ఆలోచించి అడుగులేయాల్సిన అవసరం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏదో మేము మంచి పని చేయడానికి రెడీ అయినామని మీరు అంటున్నారు. ఆ మంచి పని ఎక్కడ చేయాలి, ఏ భూముల్లో చేయాలి, ఏ భూములని తీసుకోవాలి అన్నది ఆలోచించకుండా 30-40 జేసీబీలు అసలు ఈ సమయంలో అవసరం లేకపోయినా ఇమీడియట్గా పెట్టి దాన్ని ఏదో చేయాలి అనుకున్నారు చూసారా, అదే పెద్ద తప్పు. ఇప్పుడు ఏమైంది, ఒక కమిటీ వేయబోతున్నారు. దాని మీద కమిటీ నెల రోజుల్లోపుగా కమిటీ వేయాలి, 6 నెలల్లోపుగా రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అది సుప్రీంకోర్టు పరిధిలోని అంశమే. ఇక ఈ సమస్యకి ఒక తాత్కాలిక విరామము, తాత్కాలికంగా దీనికి ఒక ఎండ్ కార్డు పడినట్టుగానే మనం చెప్పొచ్చు. మళ్ళీ ఏం మాట్లాడుకున్నా మళ్ళీ 6 నెలల తర్వాతే ఇక కమిటీ అందరితో డిస్కస్ చేసి అక్కడ చేయాలన్నా వద్దా, అసలు అడవుందా, ఇంకేముంది ఏదనేది ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. అది కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఆ రిపోర్ట్ సుప్రీంకోర్టు ముందు పెట్టిన తర్వాత అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాలి. సో అదే వార్త మనకు అన్ని పేపర్స్లో ప్రధాన వార్తగా ఉన్నది. ఈనాడులో తక్షణం పనులు ఆపండి, కంచగచ్చిబౌలిలో 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటి అని నిన్న కోర్టు చాలా స్పష్టంగా సంచలన తీర్పు చెప్పింది. అన్ని పేపర్స్లో ఉన్న వార్తలను జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫటాఫట్ చూసేద్దాం. నిన్న వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా ఊపింది. సేమ్ మొన్న కూడా 2 గంటల 15 నిమిషాల దాకా లోక్సభలో చర్చ జరిగి అక్కడ ఆమోదించారు. నిన్న రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు చర్చ, బిల్లుకు ఆమోదం తెలిపారు. మొత్తానికి ఈ వక్ఫ్ 2025 సవరణ బిల్లుకి లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదం తెలిపినాయి. ఆ చట్ట సవరణ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ భూములు, ఆ లెక్క వ్యవహారం అంతా కేంద్రం పరిధిలోనే ఉంటుంది. ఈ బోర్డు గీడ్డు అంతా ఇదంతా ఏముండదు. ఇక నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు బహిరంగం చేయబోతున్నారట. ఇది ఎవరో తేల్చలేదు, సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులని బహిరంగంగా పెట్టాలని. హెచ్సియు వివాదం పైన మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇవాల్టి నుంచి అన్ని వర్గాలతో కమిటీ చర్చలు జరుపుతుందట. మరి ఆ పనేదో ముందే చేయలే. ఆ పనేదో ముందే చేసి ఉంటే ఎవరు కోర్టుకు పోయేటోళ్ళు కాదు కదా. కొద్ది రోజులు ఆగి మేము కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, అందరితో డిస్కస్ చేస్తుంది, దయచేసి పోరాటం ఆపండి అని చెప్పుంటే అయిపోయేది కదా. నిన్న పడ్డదే అరగంట గంట వాన, ఆగం చేసి అవతల పడ్డది. అతలాకుతలం రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వాన, వేరువేరు ఘటనల్లో 5 చనిపోయారు. నాగర్ కర్నూలులోని పిడుగుబడి 2 చనిపోయారు. హైదరాబాద్లో వాగులుగా మారిన రహదారులు, పాపం రైతులు చాలా నష్టపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో నేల రాలిన మామిడి కాయలు. పేద వర్గానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఖురాన్ స్ఫూర్తిని విస్మరించింది. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహమట. రివ్యూ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో కూడా నిన్న సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు విచారణ నడిచింది. 2028 వరకు వేచి చూడాలా, తగిన సమయం అంటే ఎంత అని కోర్టు పదే క్వశ్చన్ చేస్తున్నది. నిన్న కూడా మళ్ళీ అదే అడిగింది. ఎవరిని వదలని ట్రంప్ 26% భారత్ మీద, 26 కాదట 27% భారత్ మీద పన్నుల పోటు వేసిండు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఉత్పత్తులు భారత్లో అమ్మడానికి మనము 100% ట్యాక్స్ వేస్తున్నామట. మీరు మా ఉత్పత్తుల మీద 100% ట్యాక్స్ వేస్తున్నారు కదా, మరి మీ ఉత్పత్తులు మా దేశానికి వచ్చినప్పుడు ఆ ఉత్పత్తుల మీద కూడా మేము 100% వేయకపోయినా మేము 27% వేయబోతున్నామని నిన్న ట్రంప్ స్పష్టం చేసిండు. మిగతా దేశాలకు సంబంధించిన వాటి మీద కూడా ఆల్మోస్ట్ 50%, వాళ్ళొక 100% వేస్తే 50%, అట్లా ఆయా దేశాల మీద పన్నులు వేసిండు. ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో ఇదే వార్త.
ట్రంప్ 26 కాదు 27% భారత ఉత్పత్తులపైన అమెరికా ప్రతీకార సుంకం. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త కనిపిస్తున్నది. అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం. ఎవరైనా కేటీఆర్ చెప్తున్నాడు. ఈయన భూముల గురించి ఈయన మాట్లాడాలి. ఎవరన్నా ఆ పార్టీలో కొంత నిజాయితీ గున్నోళ్ళు ఆ భూముల మీద ప్రెస్ మీట్ పెడితే ఒక అర్థం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న భూములన్నీ సర్వనాశనం చేసి మొత్తం నాకే అవతల పడేసిన క్యాండిడేట్ వచ్చి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేము ఆ భూములను కాపాడుతాం. అసలు భూములను కొల్లగొట్టిందే మీరు కదా. మాట్లాడదాం దీని మీద కూడా. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు. అక్కడ జైలు ఏర్పాటు చేస్తాం, ఆడికి పంపిస్తామని చెప్తున్నారు. తాత్కాలిక జైలు ఏర్పాటు చేస్తామని. సో అంత సీరియస్ అయింది ఈ హెచ్సియు ల్యాండ్స్ పైన నిన్న సుప్రీంకోర్టు. 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అట. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలని కలిపి ఏర్పాటు చేస్తాం. నిన్న ప్రభుత్వము ఒక కమిటీ వేయబోతున్నట్టుగా స్పష్టం చేసింది. ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ గాంధీ సూచన. నిన్న కాంగ్రెస్ లీడర్లంతా పోయి సోనియా గాంధీని కలిసిరట. చెప్పిర్రా మరి నేను ఇంత సంపాదించిన, ఆయన ఇంత సంపాదిస్తున్నాడు, ఏదో మాకు రాక ఏది మన గవర్నమెంట్ వచ్చింది, ఏ తెలంగాణలో ఏ 100 మందో 200 మందో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తే, ప్రజలు పోరాటం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది మాకు అడ్వాంటేజ్ అయింది. మేము అనుకున్నాం గవర్నమెంట్లోకి వస్తామని, ఏదో పొరపాటున వచ్చినాం. ఇందులో మా పోరాటం 1% కూడా లేదు. గవర్నమెంట్లోకి వచ్చినాం, వచ్చినాం మరి 5 ఏళ్ళు మరి దంచుకొని వెళ్ళిపోకపోతే మేము ఏం చేయాలి అని చెప్పిరా, లేకపోతే మేమేం తప్పు చేయట్లేదు, మంచి పారదర్శకమైన పాలన అందిస్తామని సోనియా గాంధీకి చెప్పిరా. ఎగబడుతున్నారు జనాల మీద. నెక్స్ట్ మిగతా వార్తల్లో, బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లు చంపేసిరట. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో వైద్యాధికారుల చర్య. అప్పటికి చచ్చిపోలేదట అవి, ఇక వీళ్ళే చంపేసిరట వాటిని. ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో ఫటాఫట్. స్వేచ్ఛ విషయానికి వస్తే, స్వేచ్ఛ పేపర్లో పోలవరంలో కీలక అడుగు అట. గ్యాప్ 1 రాక్ఫీల్డ్ డ్యామ్ పనులకు శ్రీకారం, గురువారం పూజా కార్యక్రమాల నిర్వహణ. ఇదేంది, ఏపీ ఎడిషనా తెలంగాణదేనా? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఓపెన్ చేసినారు. స్వేచ్ఛలో అకాల వర్షం, బయటపడ్డ నిర్లక్ష్యం, భాగ్యనగరంలో భారీ వర్షం అట. సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ పోలీసులు విఫలం. నెక్స్ట్ మిగతా వార్తల్లో, పెచ్చులూడిన చార్మినార్ తప్పిన పెను ప్రమాదం. ఇగో చార్మినార్ అది ఉంటుంది కదా, అక్కడ పెచ్చులూడి కింద పడిపోయింది. మరి ఏం చేస్తున్నారు అసలు అంటే, అది డ్యామేజ్ అవుతుందా లేదా అని ముందుగానే తెలుసుకోరా? అది ఒక హైదరాబాద్కి సోల్ కదా, అక్కడ అది చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి కదా. ఇవే వార్తలు. సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త ప్రధానంగా ఉన్నది. గ్రీన్ ఛాలెంజ్ ఛాంపియన్ ఎక్కడ? హెచ్సియు విద్యార్థుల ఆందోళన పైన సైలెంట్. పర్యావరణం దెబ్బతింటున్నదన్న బీఆర్ఎస్, స్పందించని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్. ఇప్పుడు ఈయన బయటకు వచ్చి మాట్లాడే పొజిషన్ ఎక్కడిది? మొత్తం ఇప్పుడు కేటీఆర్, కవిత, హరీష్ రావు కంటే 10 ఎక్కువైనా ఈయన సంపాదన కూడా ఆ రేంజ్లో పెరిగిపోయింది. ఈయన సింపుల్గా ఏంది, నాకేం అవసరం, బయటకు వస్తే మళ్ళా కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, నాకేం అవసరం, సంపాదించుకున్నా సైలెంట్గా ఉంటా, ఈ పార్టీ ఉంటేంది లేకుంటేంది. బీఆర్ఎస్ను ఓడగొట్టిన దాంట్లో నెంబర్ 1 కేటీఆర్, సంతోష్ రావు, కవిత ముగ్గురిలో ఈయన కూడా ఒకడు. కొత్త వార్తలు ఏమున్నాయి ఇంకా? కాంగ్రెస్పై ప్రజల్లో తిరుగుబాటట. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగాలి, రాష్ట్రంలో బీజేపీకి నాయకత్వలేమి, సభకు ప్రతి గ్రామం నుంచి జనం రావాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయిందట. సో వాళ్ళు బహిరంగ సభ మీద ఫోకస్ పెట్టారు. వెలుగు విషయానికి వస్తే, వెలుగులో హైదరాబాద్లో కుండపోత వర్షం, 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం, ఇండ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిపోయిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. సో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. వర్షాలపైన అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి రేవంత్ రెడ్డి. కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు. వెలుగులో ఈ వార్త కనిపిస్తున్నది.
భూముల వివాదం పైన మంత్రులతో కమిటీ. చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సభ్యులు. అందరితో సంప్రదింపులు జరపబోతున్న కమిటీ. సార్ మంత్రుల కమిటీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టిరన్లా అయిపోయి. యువ వికాసం అప్లికేషన్లు 7 లక్షలకు చేరినాయట మొత్తం. ఇది మన ఈ 50,000 నుంచి 4 లక్షల వరకు ఇస్తాం, లోన్లు ఇస్తామని 6,000 కోట్లు ఏదో కేటాయించారు కదా. 7 లక్షల మంది అప్లై చేసుకున్నారట నిరుద్యోగ యువత. రాజ్యసభలో వక్ఫ్ బిల్లు అన్న వార్త కూడా వెలుగులో కనిపిస్తున్నది. నిన్న రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం. దిశలో గ్రోక్ వాడండి, టెక్నాలజీ వినియోగించుకోండి. నువ్వు బ్రాండ్ అంబాసిడర్వా? గ్రోక్ ఏమన్నా ఎలన్ మస్క్ ఏమన్నా నిన్ను తెలంగాణలో గ్రోక్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండా? రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం. కలలు గాను పగటి కలలు, నువ్వు అంటనే ఉండు. ఉద్యోగాల జాతర త్వరలో 2,000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్. ఆ తర్వాత 5,000 పోస్టులతో డిఎస్సి అట. ఎప్పుడు ఇంకెన్నడేస్తారు? 24 మంది కుల బహిష్కరణట. సహకార సంఘంలో అవకతవకలపై ప్రశ్నించినందుకు హనుమకొండ జిల్లాలో ఘటన. వాడేవాడు బహిష్కరించినోడేవాడు? ఎక్కడి కులం ఏం కథరా నాయన. 77 సెలవులు. జూన్ 2వ తేదీన కాలేజీల రీఓపెనింగ్. మార్చి మొదటి వారంలో ఫైనల్ ఎగ్జామ్స్ అట. షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు. కొంప ముంచిన కావేరి. క్రాసింగ్ కాని ఆడా మగ మొక్కజొన్న సీడ్స్ అట. సాగు చేసి కోట్లు నష్టపోయిన రైతులు. ఎకరానికి 2 నుంచి 5 క్వింటాలు కూడా రాని దిగుబడి. రైతులను నమ్మించి మోసం చేసిన ప్రైవేటు వ్యక్తులు. ఈ కావేరి ఎవరిది? అన్ని పార్టీలకి ఎలక్షన్ల టైంలో పైసలు ఇచ్చేది. ఈయన భాస్కర్ రావు అని ఉంటాడు, ఆయన ఓనర్. కావేరీ సీడ్స్ అంతా దొంగలు. ఇంకేమైనా ఉన్నాయా? నమస్తే తెలంగాణ కూడా చూద్దాం. జస్ట్ 5 మినిట్స్ ఫటాఫట్ ఏమేమి వార్తలు వచ్చినాయి అన్నది చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. కూల్చుడు పైన తొందరేంది? కంచగచ్చిబౌలిలో కూల్చివేతలు తక్షణమే ఆపండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఈ వార్త ప్రధానంగా ఉన్నది. ఆ భూమి కొంటే అంతే సంగతి. 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం. 400 ఎకరాలు వర్సిటీకి ఇచ్చేస్తాం. కంచగచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్గా మారుస్తాం. కేటీఆర్ స్పష్టీకరణ. కరెంటు కాటుకు 4 రైతులు బలి. నాగర్ కర్నూలు జిల్లాలో 3, జగిత్యాలలో మరొకరు మృతి. నిన్న వర్షాలు దీంతో దాదాపు 5 రాష్ట్రంలో చనిపోయారు. ఇద్దరేమో పిడుగుబడి చనిపోయారు. కార్డులే ఇయ్యలే బియ్యం ఎట్లిస్తారు? జోగిపేటలో మంత్రి దామోదర్ రాజనరసింహను నిలదీసిన మహిళలట.